అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్క్కి తీసుకొచ్చినటువంటి 63 సెంట్ల భూమిని అక్రమంగా బడా నాయకులు దాన్ని కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటే సిపిఐ పార్టీగా అక్కడ బడికి గుడికి పార్క్కి తీసినటువంటి స్థలాన్ని భూ కబ్జాదారులు బడా నాయకులు దాన్ని ఆక్రమించుకుంటుంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులకు కూడా ఈ పార్క్కి తీసుకునే 63 సెంట్లని వెంటనే స్వాధీనం పరచుకోనని ఆ రోజు మున్సిపల్ అధికారులకు కూడా విన్నవించినాం. దాని పోరాటాల ఫలితంగానే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ దాన్ని ఆక్రమించుకొని దాన్ని ప్రభుత్వం జప్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల కూడా ఉన్నాయి. దేవాదాయ భూములు అయితేమి, వక్ఫ్ బోర్డు భూములు అయితేనేమి చాలా చోట్ల అక్రమాలు కట్టినారు. దానిలో కూడా తొలగించి ప్రభుత్వం దాన్ని స్వాధీనం పరుచుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల కోసము ప్రభుత్వ భూమిని ఏదన్నా అవసరాలకి వినియోగించుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బళ్ళకు కానీ గుళ్ళకు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఖాళీ స్థలాలు లేవు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో బడా నాయకులు వెంటనే దాన్ని కన్నువేసి విఆర్ఓలకి డబ్బులు ఇచ్చి దాన్ని పటాలు చేయించుకొని దాన్ని డబ్బులకు అమ్ముకునే విధంగా ఈ బడా నాయకులు డోన్లో చలామణి అవుతున్నారు. అట్లాంటి వారికి కఠినమైన చర్యలు తీసుకొని వారి మీద ప్రభుత్వ భూమి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళని పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మేము ప్రభుత్వ అధికారులకి కోరుతా ఉన్నాం. ఇలాంటివి ఇంకా చాలా చోట్ల ప్రభుత్వ భూమి పెద్దల చేతుల్లో దగ్గర ఉంది. దాన్ని కూడా గతంలో ఎక్కడెక్కడ ఏముందని తీసి ప్రభుత్వ అధికారులకు కూడా ఆ లిస్టు చేస్తే దాన్ని స్వాధీనం పరుచుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా, ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డోన్ నియోజకవర్గంలో కోట్ల విలువ చేసే ఒక గవర్నమెంట్ స్థలాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి ఇలాకాలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్న నేతలు, వైసీపీ నేతలు కోట్ల విలువ చేసే పార్కు కేటాయించిన స్థలాన్ని కబ్జాలు చేశారు. ఈరోజు అక్కడ అక్రమ కట్టడాలన్నీ తొలగించి ప్రభుత్వం తిరిగి ఆ ప్రాంతంలో ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక పార్కును కానీ లేదంటే ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి అక్రమదారుల కబ్జాలను ఉపేక్షించేది లేదు. ఇంకా డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో కబ్జాకు గురైన ఎన్ని స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీసి ఖచ్చితంగా ప్రభుత్వానికి పనికొచ్చే విధంగా వాడుకుంటామని ఈరోజు కూటమి ప్రభుత్వంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలను కబ్జా చేశారో కొన్ని లేఅవుట్లలో ప్రభుత్వానికి కేటాయించిన స్థలాలన్నింటినీ గత ప్రభుత్వ నాయకులు కబ్జాలు చేసుకుంటే వాటిని వెనక్కి తీయించి ఎక్కడ ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాకు గురైనా వాటిని వెనక్కి తీసి సక్రమంగా వినియోగిస్తాం. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి వాటన్నింటినీ ఉపేక్షించేది లేదని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.